శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రశ్నం ప్రహేళికాగుప్తం చిత్తాక్షరం దత్తాక్షరం చిత్త దత్తాక్షరం సమస్య అని 7 ప్రహేళికా భేదాలు. సమానాంతర విన్యాసపూర్వకంగా ఉత్తరమిస్తే అది ప్రశ్న ప్రహేళిక. ఏకపృష్టోత్తరం ద్విపుష్టోత్తరం అది 2 విధములు. సమస్తము వ్యస్తము అని మొదటి 2 విధములు. మొదటిది 2 విధములు. 2 అర్థములు చెప్పు శబ్దంలో గూఢముగా ఉన్నదాన్ని ప్రహేళిక అంటారు. అర్థి శాబ్ది అని ఇది 2 విధాలు. అర్థబోధతో సంబంధించినది అర్థి, శబ్దబోధతో సంబంధించినది శాబ్ది. ఈ విధంగా ప్రహేళిక 6 విధాలు. వాక్యాంగం గుప్తమైనను సంభావ్యముగా ఒక అపారమార్థిక అర్థం దేని అంగమందు ఆకాంక్షయుక్తమై ఉండనో అది గుప్తం. దీనికే గూఢమని కూడా పేరు. వాక్యాంగ వైకల్యం చే అర్థాంతర ప్రతీతి వికలితాంగం నందు సాకాంక్షంగా ఉంటే అది చ్యుతాక్షర. స్వర వ్యంజన బిందు విసర్గల చ్యుతిని బట్టి ఇది 4 విధాలు. వాక్యాంగం యొక్క వికలాంశం పూర్తి చేసిన పిమ్మట కూడా ద్వితీయార్థ ప్రతీతి కలిగించేది దత్తాక్షర. స్వరాతులను బట్టి దీనికి కూడా 4 భేదములుండును. లుప్తమగ వర్ణం స్థానంలో మరియొక అక్షరం ఉంచిన అర్ధాంతరాభాసం కలిగించేది చ్యుత దత్తాక్షర. ఒక పద్యాంశంతో నిర్మితమై మరొక పద్యంతో సంబంధించినది సమస్య. సమస్య ఇతరులదగను, దాని పూర్తి తనదగను. ఈ విధంగా స్వపరకృతి సాంకర్యం చే సమస్య పూర్తి అగను. చిత్రకావ్యం అతి క్లేశ సాధ్యమగుట చే కవి యొక్క కవితాశక్తిని సూచించును. అది రసవిహీనమైనను విదగ్ధులకు మహోత్సవం. నియమ విదర్భ బంధాలను బట్టి ఇది 3 విధాలు. రమణీయ కవిత్వాన్ని చెప్పు కవి యొక్క ప్రతిజ్ఞ నియమం. ఇది స్థానస్వర వ్యంజనములను బట్టి 3 విధాలు. ప్రాతిలోమ్యానులోమ్యములచే వికల్పన చేయబడను. ప్రాతిలోమ్యానులోమ్యములు శబ్దమును బట్టి అర్థమును బట్టి ఏర్పడను. వివిధ వృత్తముల వర్ణములను ఆయా వస్తువుల ఆకారమును కూర్చుటకు బంధమని పేరు. గోమూత్రిక అర్ధభ్రమకం సర్వతోభతనం కమలం చక్రం చక్రాబ్జకం దండం మురజం అని బంధములు 8 విధాలు. 2 శ్లోకార్థములందును ప్రతి పాదమందు ఏకైకాక్షర వ్యవధానం చే అక్షర సామ్యముంటే అది గోమూత్రికా బంధం. పూర్వ గోమూత్రిక అంత్య గోమూత్రిక అని ఇది 2 విధాలు. వీటికి అశ్వపద ధేనుజాల బంధం అని కూడా పేరు. అర్ధభాగాలు 2 యందు ఏకైకాక్షర వ్యవధానాన అక్షర సామ్యం ఉన్నది మొదటిది. ఒక్కొక్క పదమందు ఉన్నది 2వది. వాటిని అర్ధభాగములందును అర్ధపాదమునందును విన్యాసం చెయ్యాలి. క్రమంగా కిందగా రాసిన వర్ణములతో కింద రాసిన వర్ణములతో కలపగా చతుర్థ పాదం పూర్తి అయ్యే వరకు నడిపించాలి. చతుర్థ పాదం పూర్ణమైన పిమ్మట అక్షరాలను ప్రతితోమ క్రమమున పాదార్థ పర్యంతం పైకి తీసుకొని పోవాలి. ఈ విధంగా 3 విధాలకు సర్వతోభద్రం ఏర్పడను. కమలబంధం చతుర్థలం, అష్టదళం, షోడశదళం అని 3 విధాలు. ప్రథమ పాదం యొక్క పై 3 పదముల అక్షరాలను అన్ని పాదముల చివర ఉంచాలి. పూర్వపాద అంతిమ వర్ణమును ప్రత్యేక పాదాది యొక్క ప్రాతిలోమ్య క్రమాన ఉంచాలి. అంతిమ పాద అంతిమాక్షర ద్వయాన్ని ప్రథమ పాదాది యందు ఉంచాలి. ఈ విధంగా చతుర్దళ కమలం ఏర్పడను. అష్టదళ కమలం నందు అంత్యపాద అంత్యాక్షర త్రయమును ప్రథమ పాద ఆది యందు ఉంచాలి. షోడశ దళ కమలాన 2 అక్షరముల మధ్య కర్ణిక దాని మధ్య యందు 1 అక్షరం కర్ణిక అంతం పై భాగాన పత్రాకారాక్షర పంక్తి రాసి దాన్ని కర్ణికలో చేర్చాలి. ఈ విషయం చతుర్దళ కమలం విషయాన చెప్పబడ్డది. కర్ణిక అందు 1 అక్షరం రాసి ద్విదిక్కులందు 2 అక్షరాలు రాసి ప్రత్యేక దిక్కు అందు ప్రవేశ నిర్గమ మార్గం రాయాలి. ఇది అష్టదళ కమలం విషయంలో చెప్పబడ్డది. 4 వైపులా ఎన్ని విషమ వర్ణములున్నవో అన్ని పత్రములు ఏర్పరిచి న్యాసం చేసి మధ్యకర్ణిక యందు సమాక్షరాలు ఏకాక్షర రూపాన న్యాసం చేయాలి. ఇది షోడశ దళ కమలానికి సంబంధించిన విషయం. చతురరము షడరము అని చక్రబంధం 2 విధాలు. చతురరం నందు పూర్వార్థమున సమవర్ణమును ప్రతిపాదం యొక్క ప్రథమ పంచమాది విషమ వర్ణములను చతుర్థ అష్టమ వర్ణములను క్రమంగా ఉత్తర పూర్వ దక్షిణ పశ్చిమార్థములందు ఉంచవలను. ఉత్తర పాదార్థ అక్షర చతుష్టయాన్ని నాభియందు దాని ఆద్యక్షరాన్ని వెనకటి 2 అరములందును మిగిలిన 2 పదములను నేమియందును స్థాపించాలి. తృతీయాక్షరాన్ని చతుర్థ పాదాంతం నందును ప్రథమ సమవర్ణద్వయంను 3 పాదముల అంతం నందును ఉంచాలి. దశమాక్షరం సమమైతే దాన్ని ప్రథమారమందును 6 అక్షరాలను పశ్చిమారం నందు ఉంచాలి. వాటిని 2 అక్షరముల వ్యవధానంతో ఉంచాలి. ఇట్లా బృహచ్చక్రం ఏర్పడను. ఎదుట ఉన్న 2 అరములపై క్రమంగా ఒక్కొక్క పాదం రాయాలి. నాభియందు దశమాక్షరాన్ని రాసి చతుర్థ పాదాన్ని నేమి వద్దకు తీసుకుని వెళ్ళాలి.
శ్లోకం యొక్క ఆది అంత దశమాక్షరాలను, ద్వితీయ చతుర్థ చరణముల ఆద్యంత్యాక్షరములను, ప్రథమ చతుర్థ చరణముల ప్రథమ చతుర్థ పంచమ వర్ణములను సమములుగా ఉండవలను. ద్వితీయ పాదమును విలోమ క్రమాన్ని చదవగా తృతీయ పాదము ఏర్పడితే దాని పత్రసాధనను ఉంచగా దండ చక్రాబ్జ బంధం ఏర్పడను. పూర్వార్ధమున 2 పాదముల ద్వితీయాక్షరములను, ఉత్తరార్ధం 2 పాదముల సప్తమాక్షరములను సమానములై ఉండవలను. ద్వితీయాక్షరాలను బట్టి పూర్వార్ధ ఉత్తరార్ధముల తుల్యములై ఉండాలి. ద్వితీయ షష్ఠ చతుర్థ పంచమ అక్షరాలు తుల్యములై ఉండాలి. ఉత్తరార్ధమున సప్తమ ప్రథమ చతుర్థ పాదముల అక్షరాలతో సమానములైన చతుర్థ పంచమ అక్షరాలను క్రమంగా కూర్చాలి. క్రమపాదములందున్న చతుర్థాక్షరములకును దళాంత వర్ణములను వెనుకటి వలె స్థాపించాలి. మొరచబంధనమున 2 శ్లోకార్థముల అంతిమ ఆద్యక్షరం సమానములై ఉండవలను. పాదార్థమందు ఉన్న వర్ణాలను ప్రాతిలోమ్యానులోమ్య క్రమంతో ఉంచి అంతిమాక్షరం చతుర్థ పాద ఆద్యక్షరమగినట్టు కూర్చాలి. చతుర్థ పాద ఆద్యక్షరాన్ని దాని నుండి నవమ షోడశాక్షరములను పుటకము మధ్య నుండి 4 అక్షరం కూర్చవలను. ఈ విధంగా మృజబంధం ఏర్పడను. ద్వితీయ చక్రం శార్దూల విక్రీడంతో చేయవచ్చు. గోమూత్రికా బంధమును అన్ని ఛందస్సుల్లోనూ నిర్మించవచ్చు. మిగిలిన బంధములన్నీ అనుష్ఠుప్ ఛందస్సుచే నిర్మించబడను. ఈ బంధంలో కవి కావ్యములు నామధేయములు లేకున్నచో మిత్రులు సంతుష్టులగుదురు, శత్రువులు కూడా ఖిన్నులు కారు. బాణ ధనుష్ వ్యోమ ఖడ్గ ముద్గర శక్తి ద్విశృంగాట త్రిశృంగాట చతుశృంగాట వజ్ర ముసల అంకుశ రథపద నాగపద పుష్కరిణి అసి పుత్రికాది ఆకారములలో కూడా చిత్రబంధములు వ్రాయబడను. వీటిని ఇంకనూ అధికమగు చిత్రబంధమును విద్వాంసుడు స్వబుద్ధి చే తెలుసుకొనవలెను. ఓం శాంతి శాంతి శాంతి.